ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపు నీ ఇంట ఒక అద్భుతాన్ని జరిపిస్తున్నాను, ఈ బాబాపై నమ్మకం ఉంటే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతున్నారా? అయితే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. నాకంతా కూడా మంచి జరిగింది. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, ప్రేమ సమస్యలున్నా, కుటుంబ సమస్యలు, నరదిష్టి, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, వాస్తు ఇంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, వివాహ సమస్యలు, మీ జీవితంలో ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా మీకు జ్యోతిష్యం చెప్పబడును. కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. మీకు సమస్యలుంటే గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం మనకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా మీకు సమస్యలుంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి? రేపు నీ ఇంట ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు. ఈ సందేశంలో నీకు ఏదో ఒక సమాధానం తప్పకుండా ఉండే ఉంటుంది. నువ్వు చెడు మార్గంలో పోవడానికి ఎక్కువగా ఆలోచిస్తుంది నీ మనసు. కాబట్టి నీ మార్గంలో అసలు ఏ మార్గంలో చెడు మార్గంలో పోవద్దు. నీ బాబాకు బాగా తెలుసు నీ మనసులో ఎటువంటి ఆలోచనలు చేస్తుందో. కాబట్టి నేను హెచ్చరిస్తున్నానని తెలుసుకో. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో, నీవు ఏ దారిలో పోవాలని అనుకుంటున్నావో, నువ్వు అలా చెడు దారిలో పోయావంటే తప్పకుండా కొన్ని బాధలైతే తప్పవు. కాబట్టి సందేశాన్ని నీ కోసం మాత్రమే పంపిస్తున్నాను. బాబా చెప్పినట్లుగా నడుచుకుంటావో, నా మార్గంలో నువ్వు నడుస్తావో లేదో అనేది ఇక నీ ఇష్టం. నీకు ఓటం అనేది రాదు. నేను నీకు హామీ ఇస్తున్నాను. నా ఆశీస్సులు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాయి. పొరపాటున కూడా నా మాటలు నువ్వు పెడచెవిన పెట్టవద్దు, పక్కదారిన పోవద్దు. అలాగే నువ్వు అలా వెళ్ళావు అంటే, నా మాట కాదని నువ్వు అడ్డదారిలో వెళ్ళావు అంటే నీ యొక్క జీవితం అంతా కూడా అంధకారంలో మునిగిపోయినట్లే. కాబట్టే హెచ్చరించి మరీ చెప్తున్నాను. చూడమ్మా, తర్వాత ప్రాయశ్చిత్తపడినా ఎటువంటి లాభం లేదు. మరి నీవు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళితే నీకు మంచి జరుగుతుందో కూడా తప్పకుండా చెప్తాను. ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే. చూడమ్మా, అసలు నీ జీవితం నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకో. నీ మనసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్తాను విను. నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తుపెట్టుకో. ఇది విన్నాక నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా నిజంగా నన్ను మంచి మార్గంలో పెట్టావని చెప్పి నీ మనసు కనిపిస్తుంది. నీ మనసులో భయాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టు. నీ మనసులో అసలు భయానికి స్థానం అనేది అసలు ఇవ్వద్దు. అర్థమైంది కదా? నువ్వు ముందు నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకుంటేనే కదా గెలుపు అనేది నీది అవుతుంది, నీ సొంతం అవుతుంది. మరి ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? గుర్తుపెట్టుకో, నీ గెలుపైనా కానీ ఆటంకం అనేది భయమే అవుతుంది. కాబట్టి నువ్వు మాత్రం భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నుండి నువ్వు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా నీ సాయి రూపంలో నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. ఇక నీకెందుకమ్మా అంత భయం చెప్పు? ఎందుకు? ఎప్పుడు కూడా నువ్వు భయపడని అవసరం లేదు అని చెప్తున్నానంటే, నీకెప్పుడు కూడా నేను తోడుగా ఉన్నానని ధైర్యాన్ని ఇస్తున్నాను. కాబట్టి నువ్వు అసలు భయం అనేది పెట్టుకోకుండా సంతోషంగా ధైర్యంగా ఉండు. నువ్వు అర్థం చేసుకోవాలి, నీ సమస్యలన్నిటినీ కూడా నిన్ను తప్పకుండా సరిచేసి నీకు పట్టరానంత ఆనందాన్ని ఇచ్చేటువంటి నీ బాబా నేను ఎప్పుడు కూడా ఎల్లవేళలా నీకు రక్షగా ఉంటానని ఎన్నోసార్లు నీకు ప్రమాణం చేశాను. కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచించొద్దు. రోజులు తప్పకుండా మారుతాయి.
అలాగే సమస్యలు కూడా అన్నీ తీరిపోయి నీ జీవితం మారిపోతుంది. సంతోషకరమైనటువంటి రోజులు అనేవి నీకు దగ్గరలో ఉన్నాయని గుర్తు చేస్తున్నాను. నమ్మకంతో ఉండు. గతంలో జరిగిపోయిన వాటి గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు. అలాగే పట్టించుకోవడం అవసరం కూడా లేదు. నీ సంతోషకరమైనటువంటి రోజులను తలుచుకో. నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను పూర్తిగా విసిరి బయటకు పాడేసేయి. అప్పుడు నీ మనసు హాయిగా ఉంటుంది. అలాగే నీకు కావాల్సినటువంటి ఆనందాన్ని నువ్వే వెతుక్కోవాలి. అలా కాకుండా పోయిన దాన్ని తలుచుకుంటూ నువ్వు ఇలా దుఃఖిస్తూ ఉంటే ఎలా చెప్పు? ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి ఫలితాలను ఎప్పుడు పొందాలని అనుకుంటున్నావు? నీవు ఆలోచించవద్దని అందుకే చెప్తున్నాను. చూడమ్మా, సంతోషాన్ని అందుకునేటువంటి కాలం నీకు తప్పకుండా రాబోతుంది. కాబట్టి ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయే రోజులు వచ్చేసాయని అనుకో. ఇక నీ కష్టాలను నాకు అప్పగించావు కదా, ప్రశాంతంగా ఉండు. ఇంకా భయం అనేది ఎందుకు చెప్పు? భయం అనేది భయంకరమైనది, నీకు తెలుసు కదా. అంటే అది 2 అక్షరాలే, కానీ పేర్లో ఆ భయం అనేది నీలో ఉంటే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు, అలాగే బయటకు వెళ్ళలేవు. అందుకే ఎప్పటికైనా కానీ భయాన్ని నువ్వు పక్కన పెట్టి నీ సాయి నీతో ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకో. అలా ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్నటువంటి మరుక్షణమే బాబా నాతో ఉన్నాడు అనుకున్నటువంటి మరుక్షణమే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు. గుర్తుపెట్టుకో, నేనెప్పుడు కూడా నీతో ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను. నీ తండ్రిని నేను ఎల్లవేళలా నీకు తోడుగా ఉండకపోతే ఎలా చెప్పు? ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటావనే కదా ఆ క్షణమే కష్టం అనేది రాకుండా నేను జాగ్రత్తగా నిన్ను చూసుకొనగలుగుతాను. నీ మనసులో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయని ఎందుకు చెప్తున్నానో ఇంతగా అర్థం చేసుకో. ఆనందం అనేటువంటి వెలుగును నీ జీవితంలోనికి తప్పకుండా నువ్వు ఆహ్వానిస్తావు. అలాగే బాధలు, సమస్యలు ఇవేవి కూడా శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదా. అయినా కూడా నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటున్నావంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నీ సమస్యలన్నిటినీ కూడా పక్కన పాడేసి వాటిని నేను తప్పకుండా పరిష్కరిస్తానులే. నాపై పూర్తి నమ్మకంతో ఉండు. ఇప్పుడు నువ్వు మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనోధైర్యంతో తప్పకుండా ఉండాల్సిందే. సమస్యలన్నిటినీ కూడా చక్కబెడతాను కదా, అన్నిటినీ కూడా నేను తీర్చిదిద్దుతాను. అలాగే నీ సమయాన్ని కూడా మార్చేస్తాను. ఇక నీవు దిగులు పడనవసరం లేదు. నీ బాబా నీకు తోడుగా ఉండగా భయం ఎందుకు చెప్పు? ధైర్యంగా నువ్వు ఏ పని చేయాలి అని నువ్వు అనుకుంటున్నావో, నీ మనసులో ఏదైతే పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నావో, నిన్ను కంటికి రెప్పలా నువ్వు కాపాడుకుంటానని గుర్తుంచుకో. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకు అలా ఆలోచిస్తూ ఉంటున్నావు? ఇక నీ ఆలోచనలకే తెలియాలి. ఈ క్షణం ఇప్పుడు కూడా నేను నీకు తోడుగా నీ పక్కనే ఉన్నాను. నీ పక్కనే కూర్చొని ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను. నీ కంటికి నేను కనిపించలేకపోయినా నేను నీ పక్కనే ఉంటున్నాను. గమనించు, నా స్పర్శ అనేది కూడా నీకు తప్పకుండా తెలుస్తుంది. ఇప్పుడు నేను నా బిడ్డ తలపై చేయి పెట్టి నిమురుతూ ఉన్నాను, బుజ్జగిస్తూ బోలెడు మాటలు చెప్తూ ఉన్నాను. అలాగే ఈ విషయాలన్నీ కూడా నేను నీ మనసుకు అర్థమవుతుందా? మనసు నీది ప్రశాంతంగా మార్చుకున్నావా? అలాగే నీ ఎడల నీ చుట్టూ నేను ఉన్నాను అనేటువంటి స్పర్శ నీకు అర్థమైందా? నీ జీవితంలో నువ్వు ఆనందించేటువంటి అద్భుతాలను నీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా మార్చేసి సవ్యంగా జరిపిస్తాను అనేటువంటి ధైర్యం నీలో పెరిగిపోవాలి. ఎక్కువగా ఆలోచించి బాధపడనవసరం తప్ప ఏమీ ఉండదు. ఇక నీకెందుకు? ఎప్పుడు కూడా భయపడకుండా సంతోషంగా ఉండు. ఇప్పుడు ఏదైతే నీ మనసులో నువ్వు అనుకుంటున్నావో అదే సవ్యంగా తప్పకుండా నీకు జరిపించి చూపిస్తాను. నువ్వు అనుకున్నట్లుగా జరిగే చేస్తాను. నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను. నన్ను నమ్ము. నీ మనసు ప్రశాంతంగా ఆనందంగా ఒక తండ్రిగా నా బాధ్యత. నీ మనసును నొప్పించే వారికి నేను ఏదో ఒక రూపంలో సమాధానం చెప్తాను. అది కూడా నువ్వే చూస్తూ ఉండు. ఆ విషయం నీకు తప్పకుండా తెలుస్తుంది. అసలు నువ్వు పట్టించుకోని అవసరం కూడా లేదు. అలాగే నీ బాబా ఇలాగే చెప్తూ ఉన్నాడు అని నువ్వు అనుకోనవసరం కూడా లేదు. అయితే బాబా వాళ్ళేమో నన్ను బాధ పెడుతూనే ఉన్నారు కదా, మరేమి ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి ఎప్పుడు బాబాయి మీరు వారికి బుద్ధి చెప్పేదని అడుగుతావేమో. అది నీకు చెప్తాను, విను. నీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియదా చెప్పు? అన్నీ నాకు అర్థమవుతాయి. ఎందుకంటే నీ మనసును చదివినటువంటి బాబాకు ఏం తెలియకుండా ఉండదు. చూడమ్మా, నేను తప్పకుండా వారికి బుద్ధి చెప్తాను. కానీ ఒకదానికంటూ అంటే ఏదైనా ఒక సమయం అంటూ రావాలి. వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలా అయితే ఆనందంగా సంతోషంగా ఉన్నారో దానికంటూ 100 రెట్లు వాళ్ళ బాధపడేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. కాలం ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తుంది అంతే. కాబట్టి ఈ రోజు కూడా దగ్గరలో ఉంది.
నువ్వు దేని గురించి భయపడొద్దు, ఆలోచించొద్దు. నువ్వే చూస్తావు కదా, ఆ రోజు నీకే అర్థమవుతుంది. పక్క వారిని బాధ పెడితే, పక్క వారిని ఏ విధంగా అయితే అనవసరంగా దూషిస్తే వారికి ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితి దక్కుతుందో వాళ్ళే అర్థం చేసుకుంటారు. అందుకే నువ్వు ఎప్పుడు కూడా పొరపాటున బాధపడొద్దు, బాధ పెట్టవద్దు కూడా. ఏ పని ఏదో చక్కగా నీ పని చేసుకుంటూ వెళ్ళు. ఎవరి వల్ల కూడా నువ్వు బాధపడొద్దు. ఎవరు కూడా నిన్ను ప్రభావితం చేయలేరు. అలాగే నీ జీవితం అనేది నీది, నీ హక్కు. మరి అలాంటి నీ జీవితాన్ని ఎలా నువ్వు వృధా చేసుకుంటున్నావు, ఎలా వదులుకుంటున్నావు చెప్పు. నువ్వు అనుకున్నట్లే నడవాలి, కానీ నువ్వు ఎవరో అనుకున్నట్లుగా నువ్వు నడవకూడదు. వాళ్ళు వారి మాటలతో నిన్ను భయపెట్టి ప్రస్తుతం వారు సంతోషంగా ఉండవచ్చేమో, కానీ వారు చేసేటువంటి పనులన్నీ కూడా చక్కగా మరి నీ గురించి ఆలోచించి నిన్ను ఎలా నాశనం చేయాలి అనుకునేటువంటి విధంగా వారి పనులు ఎప్పుడూ కూడా ఉండి మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో, అప్పుడు నువ్వే చూస్తావు. పని పట్ల నువ్వు ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ వస్తూ వారిని దూరం పెట్టి, ఇదే కదా నువ్వు చేయవలసినటువంటి పని. దీంతో వారిని తప్పక మంచి సమాధానం దొరుకుతుంది. అదే నువ్వు వారికి వేసినటువంటి పెద్ద శిక్ష. ఇది మామూలు శిక్ష కాదు. ఎందుకు నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ఉన్నానా, నా పని గురించి కూడా నేను మర్చిపోయి ఎదుటివారి గురించి ఇంతలా ఆలోచించి నేను ఎందుకు వెనకబాటు పడ్డాను అని వారికే తెలియవస్తుంది. వారికి తగినటువంటి శిక్ష సంతోషంగా, ఆనందంగా, గందరగోళమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఇంతసేపు సమయాన్ని కేటాయించి, బాబా ఎప్పుడు కూడా సందేశాన్ని విన్నందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు, ఇంతే ధైర్యంతో ఉండు, జీవితాన్ని ఏ విధంగా అయితే మలుపు తిప్పుతావో నువ్వు చూస్తూ ఉంటావు కదా, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు, బాధలన్నీ మర్చిపో, కష్టాలన్నీ నీకు తప్పకుండా, అంటే ఆ కష్టాలన్నీ నీకు ఎప్పుడు కూడా వెళ్ళిపోయేలాగా ఈ బాబా నీకు ఎప్పుడు కూడా సహకరిస్తాడు. తప్పకుండా నీకు మంచి మాటలను వినిపించేందుకు, ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను తెచ్చేందుకు ఈ బాబా కూడా ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి నువ్వే ఎప్పుడు దిగులుతూ ఏదో పోయిన వాడిలాగా, ఏదో పోయిన అమ్మాయిలాగా ఎప్పుడు కూడా ఇలా బ్రతుకుతూ ఉంటావు. అలా ఎప్పుడు కూడా ఉండొద్దు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, ఎన్నో రకాలైనటువంటి బాధలను గడుపుతున్న ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు. ముఖ్యమైనటువంటి విషయం కానీ ఏదైనా కానీ చెప్పి బాధపడుతున్నావో అది తప్పకుండా నీ చేతికి వచ్చే విధంగా నేను చేస్తాను. అలాగే అసలు బాబా ఇలా ఎందుకు చెప్తున్నాడో ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకున్నావా? ఎప్పుడు కూడా నా మాటలను అర్థం చేసుకోలేకపోతున్నావు. సమయం గడిచే కొద్దీ నీలో ఎప్పుడు కూడా బాధ అధికమైపోతుంది కదా. ఏది కూడా నువ్వు కంగారు పడనవసరం లేదమ్మా. సమయానికి నీకు అన్నీ కూడా అందేలా చేస్తాను. నువ్వు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. ధైర్యంగా ఉండు. నేను నీ తండ్రిని, నీ తండ్రి స్థానంలో ఉన్నాను కదా. నిన్ను భయపెడతానా, బాధ పెడతానా? నువ్వు నిశ్చితంగా ఉండు, ప్రశాంతంగా అలా కూర్చొని చూస్తూ ఉండు. అన్నీ నువ్వు కోరుకున్న విధంగా నీకు అన్నీ కూడా నేను చక్కబెడతాను. అలాగే ఏదైనా కానీ నీ మనసులో ఒకటి గట్టిగా అనుకొని ఉండు. మనస్ఫూర్తిగా ఆ పనిని ఎలా జరగకుండా ఉంటుందో నేను చూస్తాను. ఆ పని పూర్తయ్యేలా చేస్తాను. నాకు అది కావాలి బాబా, ఇది కావాలి అని అడిగినటువంటి రోజే నీకు అది తప్పకుండా అందివ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మర్చిపోవద్దు. కానీ ఏంటంటే కొన్ని కర్మ ఫలితాల వలన, నువ్వు చేసుకున్నటువంటి చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినటువంటి, అలాగే నీకు దక్కవలసినవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయా తప్ప నీకు అది తప్పకుండా అందివ్వకూడదు అనేది నా ఊహ కాదు. కొన్ని దూరం అవుతూ ఉంటాయి. అది బాధపడనవసరం వంటి క్షణమే అయినప్పటికీ కొంచెం నువ్వు ఓడ్చుకోవాలి కూడా. ఇక నీ కర్మ ఫలాలన్నీ కూడా తీరిపోయి నీ కళ నెరవేరబోతుంది. ఇది చూడమ్మా, ఎప్పుడు కూడా, అంటే ఏదైనా కూడా పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయో నీ జీవితం కూడా ముందు రోజుల్లో అంతే అందంగా ఉంటుంది. నేను నీకు దగ్గర చేరుస్తాను. ఆశ్చర్యపోయేటువంటి సమయాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. చూడమ్మా, మరి కొద్ది నెలల్లోనే నువ్వు కలలు కంటున్నటువంటి జీవితాన్ని నెలలు కాకుండా ఇప్పుడు రోజుల్లోనే నువ్వు గడిపేలా తప్పకుండా నేను చేస్తాను. ఈ బాబాయ్ ఎప్పుడు నీ జీవితంలో రాసిపెట్టి ఉంచేశాడు. ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడనవసరం లేదు. ఉద్యోగపరంగా నీకు తప్పకుండా ఉద్యోగం రావాలని ఎన్నో రోజుల నుంచి కలలు కంటూ మదన పడుతూ ఉన్నావు కదా. ఆ ప్రభుత్వ ఉద్యోగమే నీకు తప్పకుండా అందించే బాధ్యతను నేను ఎప్పుడో కూడా స్వీకరించాను. దానికి తగినటువంటి నువ్వు కష్టపడాలి. కష్టపడితేనే ప్రతిఫలాన్ని ఆ భగవంతుడిపై నువ్వు పెట్టాలి. అప్పుడే నీకు ప్రతిఫలం అనేది తప్పకుండా అందుతుంది. అలా నువ్వు ఎప్పుడు కూడా కష్టపడకుండా గాల్లో దీపం పెట్టి ఆరిపోకూడదు అనేలాగా నువ్వు బాగా చదవకుండా నాకు ఉద్యోగం రావాలి బాబా అనేటువంటి నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. కష్టే ఫలి.
కష్టపడితేనే ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. నువ్వు కష్టపడాలి, ఆ భగవంతుడిపై ప్రతిఫలాన్ని పెట్టి ఆశించాలి. తప్పకుండా నీకు భగవంతుడు ప్రతిఫలాన్ని ఇచ్చి నీకు సంతోషంగా జీవితంలో ముందుకు వెళ్లేందుకు సహాయపడతాడు. నువ్వు ఒక మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, నువ్వు ఎంత అనే అహంకారం మాత్రం నీ ఎదుటి వ్యక్తిలో రాకుండా నీకు ముందుగానే నేను ఒక సూచనగా తెలియచేస్తున్నాను. అసలు ఆ పేరు కూడా నీకు అసలు రాకూడదన్నమాట. ఎప్పుడు కూడా సమాజంలో నువ్వు సంతోషంగా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. నీకు ఎంత కోపం ఆవేశంలో ఉన్నా కానీ నీ ఆలోచనలు మాత్రం అసలు బయటకు చెప్పుకోకుండా, ఎవరికి కూడా వ్యక్తపరచకుండా నీలో నువ్వే దిగమింగుకుంటూ నీ కోపాన్ని కాస్త తగ్గించుకో. నీ గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయేటువంటి క్షణాన్ని తెచ్చుకోవద్దు. ఇక నువ్వు కొత్త ఆరంభంలోకి అడుగు పెట్టబోతున్నావని చెప్పాలి. నువ్వు పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, లేదంటే ఏదైనా ఆదాయ మార్గాలు రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉండవచ్చు. ఇలా నువ్వు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నీకు మంచి అనుభూతిని అయితే ఇచ్చేలాగా చేస్తాను. కొన్ని సంబంధాలు మాత్రం పుట్టుకతో రాబోతున్నాయి. అవి పుట్టుకతో వస్తాయి, మరి కొన్ని పుట్టుకతో వస్తాయి, మరి కొంతమంది జీవితంలో ఏంటంటే కొన్ని పుట్టుకతో అనుకోకుండా వస్తూ ఉంటాయి. అయితే మన ఇద్దరి బంధం కూడా పుట్టుకతోనే ప్రారంభమై ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ సాయిని అంతగా దగ్గర చేసుకున్నావు. చూడమ్మా, ఇక నా బిడ్డల జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంచబోతున్నాను. నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారో వారి కోరికలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తూ ఉంటాను. మీరు చేసేటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ, నమ్మకం ఇవన్నీ కూడా ఏర్పడేలా చేస్తాను. గుర్తుపెట్టుకో, నమ్మిన వారికి భగవంతుడు ఎప్పుడు కూడా మంచే చేస్తాడు, కొండంత అండగా ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఎదిగినటువంటి ఒక పచ్చటి చెట్టును, అంటే చెట్టంత నీడగా స్వచ్ఛంగా నువ్వు ఆ భగవంతుని ఎంత అయితే ప్రేమిస్తావో, ఆ అండా నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎప్పుడు కూడా ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఎలాంటి చెడు శక్తులు కానీ ఏమీ చేయలేవు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. దైవాన్ని ప్రతిక్షణం కూడా స్మరించుకుంటూ ఉండు. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉండు. ఇక నువ్వు చేతనైనంత సహాయాన్ని కూడా అందరికీ చేస్తూ ఉండు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. భారం నాపై వేసావు కదా, మరి నిశ్చితంగా ఉండు. జీవితం పట్ల నువ్వు చూపించేటువంటి, నీకు కల్పించినటువంటి కర్తవ్యాలన్నిటినీ కూడా నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. అంతే, నువ్వు చేసేటువంటి పని అంతకు మించి ఇక ఏదీ ఉండదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో, తెలుసుకో. మరొక విషయం ఏంటంటే కనుక, మరొక మాట, నువ్వు అనవసరమే లేదని చెప్పి అనుకున్న వాళ్ళకు నువ్వే అవసరం అనేలా చేస్తుంది ఈ కాలం. కాబట్టి ఏదైనా కానీ కాస్తంత ఓపికగా ఎదురు చూస్తూ ఉండు. ఎవరైతే నువ్వు అవసరం అనుకొని అవసరం లేదని చెప్పి నీ నుండి దూరమైపోయి విర్రవీగారో, అలాగే ఎవరైతే నిన్ను దూరం చేపెట్టారో మరలా వారి తిరిగి నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. కాలం అలా చేస్తుంది. కాబట్టి ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఇక ఏమీ కూడా నువ్వు ఆలోచించనవసరం లేదు. చేయవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎవరిపైనా కూడా పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఇక చివరిగా ఒక మాట గుర్తుంచుకో. నీకు రావాల్సింది నువ్వు దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిగా చేయడం నీ సంతోషం అని ఎప్పుడు కూడా ఈ సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దాన్ని ఇంకొకరికి కారణం చేయడం, ఈ రెండు కూడా ఒక క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో, కానీ చూడమ్మా, అది రేపటికి నీ పతనానికి తప్పకుండా ఈ క్షణం నీ జీవితానికి పునాదులు కావచ్చని చెప్పి తెలుసుకో. ఆ రోజు తప్పకుండా నీకు అర్థమవుతుంది. ఆ రోజు కేవలం ఒక్క రోజు మాత్రమే వస్తుంది. ఆ ఒక్క రోజును నువ్వు మర్చిపోలేని విధంగా కాలం నీకు బహుమానం ఇస్తుంది. అలా ఎవరైతే ఇప్పుడు కాలదన్నారో అలాంటి వారందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా వర్తిస్తాయన్నమాట. వారికి కావాల్సింది మొత్తం పూర్తిగా దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు. వారి సంతోషం కోసం అమాంతం నిన్ను పెట్టి ఆ క్షణం కోసం వారు సంతోషించారు. ఆ క్షణం కోసం సంతోషాన్ని ఇచ్చి ఇవ్వవచ్చేమో, కానీ వారి జీవితానికి పతనాలకు కూడా కారణం వాళ్ళే వేసుకున్నటువంటి క్షణం అని తెలుసుకొని వస్తారు. అలా తెలిసిన రోజు మాత్రం ఒకటైతే ఖచ్చితంగా వారికి జ్ఞాపకం వస్తుంది. అదే మీరు మిమ్మల్ని బాధ పెట్టి వారు కూడా ఏ విధంగా నరకాన్ని చూస్తున్నారో తెలుసుకుంటారు. అసలు నువ్వు ఏదేదో ఆలోచించి సంతోషంగా ఆనందంగా ఉండక, జీవితంలో నీకు జరగలేనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండక, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పగా ప్రతీకారాలు ఇంకా అంటూ ఏమీ పెట్టుకోవద్దు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా నేను తప్పకుండా నీకు తిరిగిస్తాను. ఎప్పుడు కూడా
ఈ బాబా ఉండగా ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటాడు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.